హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్. మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన మ్యాథ్స్లోని మేజర్ మైనర్ పేపర్కి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ టైటిల్ నుంచి యూనిట్ 3 హయ్యర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ 1 అనే చాప్టర్కి సంబంధించిన మోడల్ 1కి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో మోడల్ 1 ఏంటంటే ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 0. రైట్ సైడ్లో 0 ఉంటే అది మోడల్ 1 అని చెప్పచ్చు. ఓకే, సో ఇట్లా 0 ఉన్నప్పుడు కంప్లీట్ సొల్యూషన్ ఏంటంటే మన ప్రాబ్లానికి వై ఈజ్ ఈక్వల్ టు వైసి. అంటే వైసి అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్. మరి కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎట్లా కనుక్కోవాలి? రూట్స్ వచ్చినప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ని కనుక్కుంటాం. ఓకే, మరి చూద్దాం. చూడండి ప్రాబ్లం ఏంటో రాస్తున్నా. సో గివెన్ ఈక్వేషన్ ఈస్ d cube minus 14d plus 8 into y is equal to 0. ఓకే, ఇది ఎలా ఉందంటే f of d into y is equal to 0 లాగా ఉంది. వేర్ f of d అంటే ఇదంతా వస్తుంది. వేర్ f of d is equal to d cube minus 14d plus 8. ఇప్పుడు మనం ఆక్సిలరీ ఈక్వేషన్ ని కనుక్కుందాం. ద ఆక్సిలరీ ఈక్వేషన్ ఈస్ ఏంటి ఫార్ములా? f of m is equal to 0. f of d ఉంది కదా, సో అందులో d ప్లేస్లో mని సబ్స్టిట్యూట్ చేయండి. సో దట్ ఇంప్లైస్ m క్యూబ్ మైనస్ 14m ప్లస్ 8 is equal to 0. ఓకే, mకి హైయెస్ట్ పవర్ ఎంత? 3. అంటే 3 రూట్స్ వస్తాయి. ఎస్, మరి పవర్ 3లో ఉన్నప్పుడు 4లో ఉన్నప్పుడు సింథటిక్ డివిజన్ని ఉపయోగించి చేయాలి. ఓకే, మరి చూడండి సింథటిక్ డివిజన్ మెథడ్ని అప్లై చేస్తున్నా. వీటి కోఎఫిషియెంట్స్ అన్నీ రాయాలి. రైట్ ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ m క్యూబ్ m స్క్వేర్. m అంటే కాన్స్టెంట్. m క్యూబ్ కోఎఫిషియెంట్ 1. m స్క్వేర్ ఉందా? లేదు, కాబట్టి దాని ప్లేస్లో 0 వేయాలి. 0 ఇంటూ m స్క్వేర్. నెక్స్ట్ మళ్ళీ m కోఎఫిషియెంట్ ఉంది -14, మరి కాన్స్టెంట్ 8. ఓకే, సో ఇప్పుడు మనము ఈ 3 రూట్స్లో ఒక రూట్ మనమే కనుక్కోవాలి. సో ఎలా అంటే m is equal to 1ని ఈ నంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఆ ఈక్వేషన్ మొత్తం 0 అవుతే అప్పుడు ఒక రూట్ అని చెప్పచ్చు. సో 1 క్యూబ్ అంటే 1 -14 ప్లస్ 8. 9 - 14 0 రాదు కదా, -1 తీసుకోండి. సో -1 హోల్ క్యూబ్ అంటే మైనస్ అవుతుంది. సో మళ్ళీ -14 ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. 0 రాదు. 1 ఫెయిల్ అయింది, -1 ఫెయిల్ అయింది. 2 తీసుకోండి. 2 క్యూబ్ 8 -14 ఇంటూ 2 28 ప్లస్ 8 మళ్ళీ 0 అవ్వదు. -2 తీసుకోండి. -8 ఇక్కడ ప్లస్ అవుతుంది. సో మళ్ళీ 0 అవ్వదు. 3 తీసుకోండి. 3 క్యూబ్ 27 -14 ఇంటూ 3 42 ప్లస్ 8. ఇప్పుడు చూడండి ఏమైనా 0 అవుతుందో మళ్ళీ. ఓకే, అవ్వదు. సో 35 -42 0 అవ్వదు. -3 తీసుకోండి, 0 అవ్వదు. -3 క్యూబ్ అంటే -27, ఇక్కడ ప్లస్ అయిపోతుంది. సో 0 అవ్వదు. m is equal to 4 తీసుకోండి. అట్లా చెక్ చేస్తూ వెళ్ళాలి. m is equal to 4 చూద్దాం. సో 4 క్యూబ్ అంటే 64 -14 ఇంటూ 4 56 ప్లస్ 8. ఓకే, సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మళ్ళీ ఇక్కడ 64 ప్లస్ 8 ఎక్కువ అయిపోతుంది కదా. -4 తీసుకోండి. -4 తీసుకోండి. సో -4 హోల్ క్యూబ్ అంటే మైనస్, ఇక్కడ ప్లస్ అవుతుంది. ఎస్, ఇప్పుడు చూడు సరిపోయింది. సో 56 ఒక 8 -64 ప్లస్ 64 క్యాన్సిల్. కాబట్టి m is equal to -4 దగ్గర మన ఈక్వేషన్ అనేది 0 అయ్యింది. సో m is equal to -4. ఓకే,
సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ 0 వేయాలి ఈ మెథడ్ని చేసేటప్పుడు. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసి ఇక్కడ వేయాలి. 1 ప్లస్ 0 1 వచ్చిన 1ని ఈ రూట్తో మల్టిప్లై చేస్తాం. 1 ఇంటూ -4 అంటే -4 అనమాట. మళ్ళీ ఈ రెండింటిని యాడ్ చేయాలి. 0 -4 అంటే మైనస్. మళ్ళీ ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. మైనస్ మైనస్ ప్లస్ 4 ఇంటూ 4 16. 16 14 పోతే 2 ప్లస్ 2. సో 2 ఇంటూ -4 ఎంత అంటే -8. సో ఖచ్చితంగా ఇక్కడ చివరిలో 0 రావాలి. ఓకే, ఎస్. సో ఇప్పుడు పవర్ 3 నుంచి పవర్ 2కి వచ్చేసింది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా వచ్చింది. సో 1 ఇంప్లైస్ ఈ 1ని ఇలా రాస్తాం. m -4 కదా, లెఫ్ట్ సైడ్కి వస్తే +4 అవుతుంది. సో 1 ఇంటూ m² -4m + 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు మీరు దీన్ని మల్టిప్లై చేస్తే ఇదే వచ్చేది. సో ఒక్కొక్క టర్మ్ని 0కి ఈక్వేట్ చేస్తాం. సో m + 4 ఈజ్ ఈక్వల్ టు 0. m² -4m + 2 ఈజ్ ఈక్వల్ టు 0. m ఈజ్ ఈక్వల్ టు -4. ఓకే, మరి దీనికి రూట్స్ రావన్నమాట. రూట్స్ చూడండి, 2కి రూట్స్ ఏసీ తీసుకోండి. ఏ అంటే 1, సి అంటే 1. 2 1s 2 రెండింటిని యాడ్ చేస్తే మిడిల్ టర్మ్ -3. ఓకే, లేకుంటే +3 అట్లా వస్తుంది. సో కానీ మిడిల్ టర్మ్ -4, ఏసీ 2 రాదనమాట. సో -b ± అప్లై చేద్దాం. హియర్ a ఈజ్ ఈక్వల్ టు m² కోఎఫిషియంట్ 1, b m కోఎఫిషియంట్ -4, c ఈజ్ ఈక్వల్ టు 2. మరి ఫార్ములా m ఈజ్ ఈక్వల్ టు -b ± స్క్వేర్ రూట్ ఆఫ్ b² - 4ac డివైడెడ్ బై 2. ఏబిసి వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాం. సో m ఈజ్ ఈక్వల్ టు -b. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ప్లస్ అయిపోతుంది. ± స్క్వేర్ రూట్ ఆఫ్ b² అంటే -4 హోల్ స్క్వేర్. మైనస్ అనే స్క్వేర్లో ప్లస్ అయిపోతుంది. 16 -4ac 4 ఇంటూ 1 4 ఇంటూ 2 8. 4 2s 8 డివైడెడ్ బై 2. సో b² - 4ac by 2a. సో m ఈజ్ ఈక్వల్ టు 4 ± √8 అవుతుంది. 16 - 8. √8 అంటే ఏం రాసుకోవచ్చు? √4 ఇంటూ 2. √4 అంటే 2 √2. సో m ఈజ్ ఈక్వల్ టు 4 ± 2 ఇంటూ √2 by 2. మళ్ళీ రెండిట్లోంచి 2ని కామన్ తీయండి. సో అప్పుడు ఇంకా 2 ఉంటుంది ఇక్కడ. ± √2 బై మళ్ళీ 2 2 క్యాన్సిల్. s2 ± √2. ఎస్, ఇది ఎలా ఉందంటే ఫార్ములా. సో m ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ± √β. ఇట్లా ఉన్నప్పుడు మరి దానికి కాంప్లిమెంటరీ ఫంక్షన్. ఆల్ఫా అంటే 2, √β అంటే √2. ఓకే, ఎస్. ఇట్లా ఉన్నప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్కి ఫార్ములా. మొత్తం 3 రూట్స్ అని చెప్పాను కదా. ఓకే, ఒక రూట్కి ఏమో కాంప్లిమెంటరీ ఫంక్షన్ డిఫరెంట్ రూట్, అది ఒకటి. c1 e పవర్ m1x. m1 అంటే -4x. ఇంకా దానికి రాస్తాను. ఓకే, లేకుంటే ఫస్ట్ దీనికి ఫార్ములా రాసి మళ్ళీ దీనికి రాస్తాను. చూడండి. సో దేర్ఫోర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఫస్ట్ దానికి రాస్తాను. ఆల్ఫా ± √β ఉన్నప్పుడు e పవర్ ఆల్ఫా x ఇంటూ c1 cos h ఇంటూ √βx ప్లస్ c2 ఇంటూ sin h ఇంటూ √β ఇంటూ x. ఓకే, సో ఇది ఫార్ములా. ఆల్ఫా అంటే 2, √β అంటే √2 సబ్స్టిట్యూట్ చేసేయండి. సో దట్ ఈస్ నెక్స్ట్. ఇంకొక దీనికి ఉంది కదా. సో దీనికి కాంప్లిమెంటరీ ఫంక్షన్ c3 e పవర్ mx. ఓకే, సో దట్ ఈస్ yc ఈజ్ ఈక్వల్ టు e పవర్ 2x ఇంటూ c1 cos h ఇంటూ √β అంటే √2x ప్లస్ c2 sin h ఇంటూ √2x ప్లస్
C3e power minus 4 into x. ఓకే, ఎస్. ఇప్పుడు మన ప్రాబ్లానికి కంప్లీట్ సొల్యూషన్ రాద్దాం. Therefore, complete solution to the given DE is complete solution to the given DE is. సో ఏంటంటే y is equal to yc, స్టార్టింగ్ లో చెప్పాం కదా. సో y is equal to yc. సో y is equal to yc అంటే మళ్ళీ మొత్తం ఇది రాయండి. e power 2x into c1 cos h into root 2x plus c2 sin h into root 2x plus c3 e power minus 4x. కాబట్టి ఇది మన ఫైనల్ ఆన్సర్. ఓకే, ఇలా చేయాలి. ఓకే, మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం ఈ వీడియోలోని. సాల్వ్ d క్యూబ్ ప్లస్ 1 into y is equal to 0. చూడండి, గివెన్ ఈక్వేషన్ ఈస్ సో d క్యూబ్ ప్లస్ 1 into y is equal to 0. మరి దీన్ని చూడంగానే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా గుర్తుకు రావాలి. సో సింథటిక్ డివిజన్ మెథడ్ ఉంది కదా, సో దాన్ని అప్లై చేయలేము, డైరెక్ట్గా ఫార్ములాని గుర్తుపెట్టుకోండి. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా. 1 క్యూబ్ని 1 క్యూబ్ 1 అంటే 1 క్యూబ్ డి క్యూబ్. సో కాబట్టి సో అట్లా ఏ అంటే డి అని, బి అంటే 1ని 1 క్యూబ్ రాసుకోవచ్చు. సో ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఉంటే ఏంటి? సో చూడండి, ఏ ప్లస్ బి రాయాలి, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఏ మైనస్ బి. యాక్చువల్గా ఇదే మనకు ఉపయోగపడేది, కానీ ఇది ఇలా ఇచ్చిన మైనస్ వచ్చినప్పుడు కూడా చేయడానికి ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే ఏ స్క్వేర్, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మిడిల్లో ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. కాబట్టి గుర్తుంచుకోవాలి. సో ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఎస్, ఓకే. సో కనుక్కుందాం రూట్స్. Let f of d into y is equal to 0, where f of d is equal to d cube plus 1. So ఇంక auxiliary equation రాస్తాము. The auxiliary equation is f of m is equal to 0. సో f of d ఉంది కదా, సో అందులో మనం d ప్లేస్లో mని సబ్స్టిట్యూట్ చేద్దాం. m క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ దట్ ఈస్ 0. సో ఏ అంటే m, సిన్స్ ఏ అంటే m, b అంటే 1. కాబట్టి పై ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. ఏ ప్లస్ బి అంటే m ప్లస్ 1 ఇంటూ ఏ స్క్వేర్ 1 ఇంటూ m స్క్వేర్ మైనస్ ఏ ఇంటూ బి m ఇంటూ 1 m ప్లస్ బి స్క్వేర్ 1 స్క్వేర్ అంటే 1 దట్ ఈస్ 0. ఒక్కొక్క టర్మ్ని 0కి ఈక్వేట్ చేయండి. సో m plus 1 is equal to 0, m square minus m plus 1 is equal to 0. So m is equal to 1, రైట్ సైడ్ పోతే మైనస్ 1 అవుతుంది. సో దీనికి రూట్స్ రావు, రూట్స్ రానప్పుడు ఫార్ములాని ఉపయోగిస్తాం. హియర్ a is equal to m square coefficient 1, b is equal to m coefficient minus 1, c 1. సో మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ని అప్లై చేద్దాం. సో m is equal to minus b plus r minus square root of b square minus 4ac by 2a. సో m is equal to minus b, ఆల్రెడీ ఇక్కడ మైనస్ ప్లస్ అయిపోతుంది, 1 ప్లస్ ఆర్ మైనస్ మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ అయిపోతుంది, మైనస్ 4ac, 4 ఇంటూ 1 ఇంటూ 1 4a by 2a, 2 ఇంటూ 1 అంటే 2. సో m is equal to 1 ప్లస్ ఆర్ మైనస్ మైనస్ రూట్ 3 by 2. మైనస్ని మనం ఐ స్క్వేర్ రాసుకోవచ్చు. ఓకే,
సో m ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ మైనస్ ఏం చెప్పాను ఐ స్క్వేర్ రాసుకోవచ్చు ఇంటూ 3 ఉంటుంది పక్కన రూట్ ఆఫ్ ఏ ఇంటూ బి రూట్ ఏ ఇంటూ రూట్ బి అంటే ఐ స్క్వేర్కి రూట్ వస్తుంది 3కి రూట్ వస్తుంది ఓకే సో కాబట్టి m ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది సో ఐ ఇంటూ √3/2 ఇప్పుడు న్యూమరేటర్లో ఉన్న ప్రతి ఒక్క టర్మ్ని డినామినేటర్లో ఉన్న టర్మ్తో డివైడ్ చేద్దాం సో m ఈజ్ ఈక్వల్ టు సో 1/2 ప్లస్ ఆర్ మైనస్ I into √3/2. Yes, when the roots are complex, alpha plus or minus I beta లాగా సో ఆల్ఫా అంటే 1/2 బీటా అంటే √3/2 ఓకే సో ఇలా ఉన్నప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్కి ఫార్ములా e పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ c1 కాస్ బీటా ఎక్స్ ప్లస్ c2 సైన్ బీటా ఎక్స్ ఓకే సో మరి ఇక్కడ నోట్ చేస్తున్నా therefore complementary function కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఫార్ములా రాస్తున్నా e పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ c1 కాస్ బీటా ఎక్స్ ప్లస్ c2 సైన్ బీటా ఎక్స్ ఓకే నెక్స్ట్ ఇంకొక రూట్ ఉంది కదా డిఫరెంట్ రూట్ c3 e పవర్ mx లాగా రాద్దాం ఓకే ఎస్ yc ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆల్ఫా అంటే ఎంత సార్ 1/2 ఎక్స్ 1/2 ఇంటూ ఎక్స్ దాన్ని x/2 రాయొచ్చు ఇంటూ c1 కాస్ బీటా అంటే ఎంత సార్ ఇక్కడ √3/2 పక్కన ఎక్స్ ఉంటుంది ప్లస్ అదేవిధంగా c2 ఇంటూ సైన్ బీటా అంటే √3/2 ఎక్స్ ప్లస్ c3 e పవర్ -1 ఇంటూ ఎక్స్ ఇది డిఫరెంట్ రూట్ -1 ఇంటూ ఎక్స్ ఇప్పుడు మన ప్రాబ్లంకి కంప్లీట్ సొల్యూషన్ రాద్దాం ఓకే therefore complete solution to the given DE is సో ఏంటంటే y is equal to yc సో y is equal to yc అంటే ఇదే రాయండి e పవర్ x/2 ఇంటూ c1 cos √3/2x ప్లస్ c2 sin √3/2x ప్లస్ c3 e పవర్ -x ఓకే ఇలా చేయాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి బై